హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. అలాగే ఇప్పుడు మనం బైబిల్లోంచి ఒక చిన్న పర్సన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ చిన్న పర్సన్ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు తెలుసుకునే ముందు చిన్న ప్రేయర్ చేసుకుని కళ్ళు మూసుకోండి. స్తుతి స్తోత్రం దయగల మాత్రమే నా ప్రభావ గడిచిన కాలం నుంచి ఈ వారి వరకు మమ్మల్ని మీరు అక్కడ చోటున భద్రపరిచేది మీకే వేళ స్తోత్రాలు తండ్రి. అలాగే ఎన్నో పాపలు చేసాం మిస్సైనా మిమ్మల్ని కాల్చి కాపాడని మీకే ఎక్సలెన్స్ స్తోత్రాలు తండ్రి. అలాగే ఇప్పుడు మేము ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాం తండ్రి, అది మిమ్మల్ని కదా తండ్రి. యూట్యూబ్ ఛానల్ డెవలప్ అయ్యేలా దయచేయండి తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మేమందరం కలిపి మీ సువార్త ప్రకటించేటట్టు మాకు సహాయం దయచేయమని ఈ చిన్న బిడ్డలు ప్రార్థన చేసుకోమని నజరేయుడైన యేసు ద్వారా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఇప్పుడు బైబిల్లో చిన్న పర్సన్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. అయితే బైబిల్లో విశ్వాసం అనే పదం ఎత్తితే మనకి బైబిల్లో ఏ వ్యక్తి గుర్తొస్తుందండి? అబ్రహాం కదా. అయితే అబ్రహాము దేవుడి పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో ఇప్పుడు చూద్దాం. అయితే అనగనగా ఒక ఊరిలో అబ్రహాం అనే అతను ఉండేవాడు. అతనికి శారా అనే భార్య ఉండేది. అయితే వాళ్ళిద్దరూ అలా జీవిస్తూ ఉండేవారు. అయితే శారమ్మ గారికి ఎంత వయసు అయిపోయినా గర్భఫలం వచ్చేది కాదు. శారమ్మ గారు దేవుణ్ణి అలా అడుగుతూ ఉండేది. అయితే అబ్రహాం కూడా బాధపడుతూ ఉండేవాడు. అయితే అలా ఇద్దరికి వయసు గడుస్తూ ఉంది, మురిసిపోతూ ఉంది. అయితే శారమ్మ గారు అంటుంది అబ్రహాంతో, అబ్రహాము నువ్వు మనకి గర్భఫలం రావట్లేదు కదా, నువ్వు మన పని మనిషిని ఎప్పుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కను అని చెప్తుంది. అయితే అబ్రహాము అలాగే పెళ్లి చేసుకుంటాడు. అయితే తనకు కూడా అప్పుడు కూడా పిల్లలు పుట్టలేదు. అయితే అలాగా జీవిస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు శారమ్మ పడుకుంటుంటే ఒక ఆకాశంపై నుంచి ఒక దూత వచ్చి శారమ్మ గారితో నీకు బిడ్డ పుడతాడు, త్వరలోనే ఆ బిడ్డకి ఇస్సాకు అని పేరు కూడా పెట్టు అని చెప్పి వెళ్తుంది. శారమ్మ గారికి ఏమో నమ్మబుద్ధి కాదు. ఇదే మాట దేవుడు అబ్రహాం గారితో కూడా చెప్తారు. అబ్రహాము కూడా నమ్మడు. అయితే కొన్ని రోజులు పోయాక నిజంగానే దేవుడు ఎంతో అద్భుత కార్యం చేశాడు. వాళ్ళిద్దరికి ఎంత వయసు అయినా దూత చెప్పినగానే వాళ్ళిద్దరికీ ఇస్సాకు అనే ఒక చిన్న కుమారుడిని ఇచ్చారు. అయితే వాళ్ళిద్దరూ శారమ్మ గారు అబ్రహాం గారు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే అలాగా జీవిస్తూ ఉండేవారు సంతోషంగా. అయితే ఒకరోజు సాతాను దేవుణ్ణి ఎప్పుడు మన మీదకి కోపం పరుస్తూ ఉండేవాడు కదా. అయితే ఒకరోజు దేవుడా మీ బిడ్డలు నీ మీద విశ్వాసం కలిగి లేరు అని అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నా బిడ్డలు చూడు, నా మీద ఎంతో విశ్వాసం కలిగి ఉంటారు అని అంటాడు. సాతాను అంటాడు, నువ్వు ఒకసారి టెస్ట్ చేసి చూడు అని అంటారు. అయితే దేవుడు అబ్రహాంతో, అబ్రహామా నువ్వు నీ బిడ్డని నాకు బలిగా అర్పిస్తావా అని అడుగుతాడు. ఇంకొక మాట కూడా మాట్లాడకుండా అబ్రహాము ఓకే దేవా అని చెప్తాడు. అదే మనం ఏదైనా కొనుక్కుంటే అవతల వాళ్ళకి ఏమంటే ఇస్తావా? అలాంటిది అబ్రహాంకి దేవుడి పట్ల ఎంత విశ్వాసమో చూడండి. అయితే అలాగే చెప్తాడు. అయితే దేవుడు అంటాడు ఒకరోజు కొండ మీదకి తీసుకువెళ్ళు అని అంటాడు. అయితే వాళ్ళిద్దరూ ఒకరోజు అబ్రహాము ఇస్సాకు బయలుదేరి కొండ మీదకి వెళ్తూ ఇద్దరు సైనికుల్ని ఒక మేకపిల్లని తీసుకుని వెళ్తారు. అయితే కొండ కింద మేకపిల్లని ఇద్దరు సైనికుల్ని ఉంచి కొండపైకి అబ్రహాము నేను వెళ్ళి వస్తాము అని చెప్తాడు. అయితే వాళ్ళిద్దరూ అలా వెళ్తుండగా ఇస్సాకు అడుగుతాడు, నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే పద చెప్తాను అని అంటాడు. అయితే అలా వెళ్ళిన వెంటనే అక్కడ వెంటనే అబ్రహాం అక్కడ కట్టెలను సిద్ధం చేసి ఇస్సాకుని అలా కట్టెల మీద పడుకుని పెట్టి ఇలా చంపేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు దేవుడు అబ్రహామా అని స్వరం వినబడుతుంది. అప్పుడు పలికి అబ్రహామా నువ్వు ఇస్సాకుని ఏం చంపక్కర్లేదు, నేను నా మీద విశ్వాసం నీకు ఎంత కలిగి ఉందో అని టెస్ట్ చేశాను అని చెప్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, పక్కన ఆ ఇస్సాకుని తీసేసి పక్కన ఉన్న గొర్రెపిల్లని బలి అర్పించు అంటారు. అప్పుడు ఆ ఇస్సాకుని తీసేసి ఆ కట్టెల మీద మేకని బలి అర్పిస్తారు.
అలాగే వాళ్ళిద్దరూ ఇంకా కుటుంబంతో సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దాని గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. ప్రైజ్ లార్డ్.